ఏం చేస్తున్నావు బంగారు? అబ్బా తీయండి. ఏ బెంగళూరు వెళ్ళి వారం తర్వాత వచ్చావు. రాత్రి నేను పక్కనే పడుకున్నా, కనీసం నా మీద చెయ్యి కూడా వేయకుండా గుర్రపెట్టి నిద్రపోతావా? నువ్వు బాగా అలసిపోయానన్నావు కదా, అందుకని. అయితే ఏమీ చేయకుండా అలా కామ్గా నిద్రపోతావా? అయినా అలసిపోయింది నేను కాని నువ్వు కాదుగా. ఓ సారీ. రాత్రికి అరగంట కూడా నిద్రపోకుండా ఫుల్ నైట్ అదే పని మీద ఉంటాను, సరేనా? అక్కర్లేదు, తమరు ఆఫీస్కి వెళ్ళండి. నా ఏర్పాట్లేవో నేను చూసుకుంటాను. అంటే మీకింట్లో భోజనం లేకపోతే ఏం చేస్తారు? హోటల్కి వెళ్ళి తింటాను. నేను అదే చేస్తాను. అంటే అంటే నీ దగ్గర సుఖం దొరకకపోతే ఇంకెక్కడైనా చూసుకుంటానని చెప్తున్నా. నువ్వు ఆ పని చచ్చినా చెయ్యవు. చేస్తానో లేదో నువ్వే చూస్తావుగా. చూద్దాం. రే మహేష్, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నారా? ఆఫీస్కా? మరి ఇటు వెళ్తున్నావేంటి? అంటే ఇంట్లో మొబైల్ మర్చిపోయాను, దాన్ని తెచ్చుకోవడానికి వెళ్తున్నా. మీ ఇంటికి వెళ్ళాలన్నా అటెళ్ళాలి కదా, మరి ఇటు వెళ్తున్నావేంటి? ఓ అదే, మా ఫ్రెండ్ ఒకడు పూర్ణ టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాను, వచ్చి పికప్ చేసుకోరంటే వెళ్తున్నా. నేను నమ్మను. నీ ఫేస్ ఫీలింగ్ చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది. నిజం చెప్పు, మీ కొలీగ్ విమలని కలవడానికి వెళ్తున్నావు కదూ? అవునరా, భలే కనిపెట్టేశావు. ఎలా కనిపెట్టావు? నీకంత సీన్ లేదు గాని నువ్వు వెళ్ళరా. మరైతే ఎందుకురా అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తున్నావు? ఎందుకో అలా ఎఫ్ఐఆర్ అంట కడితే హ్యాపీగా ఫీల్ అవుతా అని అలా అన్నా. ఏంటి అలా అన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉన్నారా? అవును, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ మధ్య నువ్వు మా ఇంటికి రావట్లేదని మా ఆవిడంది. ఎప్పుడొస్తావు? సండే వస్తానురా. నువ్వే కాదు, నువ్వు మీ ఆవిడ ఇద్దరూ కలిసి రండి. ఓకే ఓకే, బాయ్. ఏయ్, ఏంటి బంగారం, ఏ అవతారంతో వచ్చి డోర్ తీసావు? ఏ ఏం లేదు, నేను కాకుండా ఇంకెవరన్నా వచ్చుంటే. నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. ఎలా? నా సీక్రెట్ ఏజెంట్ చెప్పాడు గాని. ఏంటి ఆఫీస్ లేదా? నీకోసం 1 అవర్ పర్మిషన్ అడిగి వచ్చేసా. దేనికి? బెడ్రూమ్కి వెళ్తాం పద, అక్కడ చెప్తా. దానికైతే మీకు 1 అవర్ ఎందుకు? 2 నిమిషాలు చాలుగా. సటైర్లా? కాదు, ఫ్యాక్టే. ఫ్యాక్టా? ఏహే ఊరుకో, సరదాగా అన్నాను. పద బెడ్రూమ్కి వెళ్దాం. నేను రాను. హర్ట్ అయ్యావా? అవును. సారీ, సరదాగా అన్నాను. నువ్వు ఆ మాట సరదాగా అన్నా నా మగతనాన్ని ఇన్సల్ట్ చేసినట్లే. మరైతే నీ మగతనం రేంజ్ ఏంటో చూపించి నేను అన్నమాట బట్టి ట్రాష్ అని ప్రూవ్ చేయొచ్చుగా. అంతేనంటావా? యా. ఏవండి, ఆ, ఆఫీస్కి రేపు హాఫ్ డే లీవ్ పెడతారా? ఎందుకు? మా అన్నయ్య కొడుకు బర్త్డేకి బట్టలు కొని పంపించాలి. అందుకే కాస్త షాపింగ్ చేయాలి. నీ ఫ్రెండ్ తారాన్ని తీసుకెళ్ళు. ఇక నుండి ఆవిడని దూరం పెట్టాలని డిసైడ్ చేసుకున్నా. ఏ? ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు. అవునా? ఎందుకు? రోజు వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్ళగానే ఒకడెవడో కారులో వస్తాడు, ఆవిడ గారు వాడితో వెళ్తారు. ఈవినింగ్ వాళ్ళ ఆయన వచ్చే ముందు ఇంటికొచ్చేసి పెద్ద పతివ్రతలా ఫోజులు కొడుతుంది. ఆవిడ ఏ పని కోసం అతనితో వెళ్తుందో నీకు తెలియదుగా. నువ్వెందుకు ఆవిడ గురించి చెడుగా అనుకుంటావు? నాకు ఆవిడ గురించి బాగా తెలుసు. తంది ఆ టైప్ క్యారెక్టరే. సరే, ఇంతకీ ఇప్పుడు నన్నేం చేయమంటావు? రేపు హాఫ్ డే లీవ్ పెట్టమంటాను. ఓకే డార్లింగ్. ఏయ్, ఏంటి? ఎరా, వైఫ్ 2 అని ఉంది. ఎవర్రా రెండో వైఫ్? అబ్బే అదేం కాదురా, మా ఆవిడికి 2 మొబైల్స్ ఉన్నాయి, అందుకే ఆ రెండో దానికి వైఫ్ 2 అని పెట్టుకున్నా. ఇప్పుడే వస్తా. ఓకే, మాట్లాడు. చెప్పు బంగారు. ఎక్కడున్నావు? నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను, తర్వాత నేనే నీకు ఫోన్ చేస్తాను. ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? పక్కన ఎవరైనా ఉన్నారా? అబ్బా అది కాదు, తర్వాత ఫోన్ చేస్తా, పెట్టేయ్. అట్మాస్ఫియర్ చాలా రొమాంటిక్గా ఉంది. ఆఫీస్లో పర్మిషన్ అడిగి వచ్చేయొచ్చుగా. రోజు పర్మిషన్ అడిగితే ఉద్యోగం పీకేస్తారు.
ఏమో నీ ఇష్టం. నేనైతే ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నాను. నువ్వు కానీ ఇప్పుడు వస్తే ఇద్దరం సాయంత్రం వరకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. దేవుడా, అబ్బబ్బబ్బా, ఈ ఎద ఫోన్లు ఎవడు కనిపెట్టాడు గాని పెళ్ళాలు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి వచ్చే వచ్చే అంటారా? హ, ఇప్పుడు ఫోన్ చేసింది నీ భార్య? అవును. ఏ? నాకెందుకో డౌట్గా ఉందిరా. నా కొలీగ్ విమలతో మాట్లాడానురా. ఇప్పుడు ఓకేనా? ఎవరితో మాట్లాడుతున్నావో త్వరలోనే బయటపెట్టి మీ ఆవిడతో చెప్తాను. మరైతే ఆ పని మీద ఉండు. ఆల్ ద బెస్ట్. హ్మ్. ఏయ్. మ్, ఏయ్. మ్, ఏయ్. ఏయ్. ఏయ్ నాటి. ఏయ్. ఏయ్. ఎవర్రా బాబు? నేను వెళ్ళి చూసొస్తాను. మీరుండండి, నేను వెళ్ళి చూసొస్తాను. త్వరగా వచ్చే. హాయ్. ఏంట్రా పొద్దున వస్తానని ఇప్పుడొచ్చావు? నేను లంచ్ టైంకి వస్తానాగా. సరే, మీ ఆవిడేది? నేను పొద్దున మాదాపూర్ వెళ్ళి డైరెక్ట్గా ఇటే వచ్చానురా. అందుకే తను వచ్చే సండే వస్తానంది. లేదురా, ఎందుకో మీ ఆవిడ మా ఇంటికి రావడానికి ఇష్టపడడం లేదు. ఉండు, నేను ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతా. ఆ, చెప్పు మహేష్. ఏంటి వదినా, మీరు మా ఇంటికి రాకూడదని డిసైడ్ అయ్యారా? అబ్బే, అలాంటిదేం లేదు మహేష్. ఓకే. ఇదిగో మీ అక్కతో మాట్లాడు. హలో. ఆ, చెప్పు. ఏంటి చెప్పేది? ఈరోజు బావతో వచ్చుండొచ్చుగా. మీ బావ డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేటట్టయితే మీ బావతో కలిసి వద్దామనుకున్నా. కానీ మీ బావ మాదాపూర్ వెళ్ళాలి అంటే అందుకే ఆగిపోయాను. సరే, వచ్చే సండే అయినా వస్తావా మహాతల్లి? నువ్వు వద్దన్నా వస్తాను. చూద్దాం.